అమ్మ దుర్మార్గులారా, ఇంత దారుణమా? రోజు రోజుకి నకిలీ ఆహార పదార్థాల తయారీ పెరిగిపోతుంది. అవి తిని ఆరోగ్య సమస్యలు కొని తెచ్చుకున్నట్లు అవుతుంది. ఇప్పుడు చూస్తే ఈ జీలకర్రను కూడా వదలలేదు దుర్మార్గులు. ప్రతిరోజు కూరల్లో ఉపయోగించే పదార్థం ఇది కాబట్టి పెద్ద మొత్తంలో దీని కల్తీ పెరిగిపోయింది. అయితే అడవిలో దొరికి ఒక రకమైన గడ్డిని తీసుకొచ్చి అచ్చం జీలకర్రలా కనిపించడానికి దాంట్లో కొన్ని కెమికల్స్ ని కలుపుతున్నారు. అలా గడ్డితో తయారైన ఆ కెమికల్ ఇంగ్రీడియంట్ చూడడానికి అచ్చం ఒరిజినల్ జీలకర్రలా కనిపిస్తుంది. సో మీరు అడగొచ్చు, అన్ని ఆహార పదార్థాలు కల్తీ అయిపోతున్నాయి, ఇంకా ఏం తినే పని లేదా అని. దానికి కూడా పరిష్కారం ఉంది. ఈ జీలకర్ర ఒరిజినలా కాదా అని మనం సింపుల్ గా తెలుసుకోవచ్చు. అది ఎలా అంటే, మీరు జీలకర్రను కొనుక్కొని తెచ్చుకున్న తర్వాత ప్యాకెట్ లో నుంచి కొంచెం జీలకర్రను తీసి ఒక గ్లాస్ నీళ్ళలో వేసి చూడండి. ఒకవేళ అది నకిలీ జీలకర్ర అయితే దాంట్లో ఉన్న కెమికల్ అంతా నీటి అడుగుకు వెళ్లి నీళ్లు మురికిగా కనపడతాయి. ఆ గడ్డి మాత్రం పైకి తేలుతూ ఉంటుంది. ఒరిజినల్ జీలకర్రను నీటిలో వేసినా కానీ అది పైనే ఉంటుంది, నీరు కూడా చాలా స్వచ్ఛంగా ఉంటుంది. కాబట్టి మీరు జీలకర్ర కొన్న తర్వాత ఖచ్చితంగా ఈ టెస్ట్ చేసి చూడండి. ఇక నుంచైనా ఆహార పదార్థాలు తీసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్త వహించండి. మరి ఇలాంటి నకిలీ ఆహార పదార్థాల గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ లో తెలియజేయండి. వ్యవసాయానికి సంబంధించి సమాచారాన్ని తెలుసుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి.